క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అద్భుతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 23వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇక్కడ మహాసభ వారు ప్రధాన యాజకుడైన అననీయ పౌలుతో వ్యవహరించిన విధానాన్ని వివరిస్తూ ఈ అధ్యాయం మొదలవుతుందని గ్రహిస్తాం. పౌలు తన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తాను మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నానని చెప్పాడు. ఆ మాటకు ప్రధాన యాజకుడు పౌలు నోటి మీద కొట్టమని చెప్పగా దగ్గర నిలిచి ఉన్న వ్యక్తి అతన్ని నోటి మీద కొట్టాడు. వెంటనే పౌలు అతన్ని సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును అని చెప్పాడు. ఆ తర్వాత అతడు ప్రధాన యాజకుడని తెలియదని, ప్రజల అధికారిని నిందించకూడదని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. ఆ సభలో పరిసయ్యులు, సద్దుకయ్యులు ఉన్నారని తెలిసి అక్కడున్న న్యాయమూర్తులు తనకు న్యాయం జరిగించరని గ్రహించి తాను పరిసయ్యుడనని, పునరుత్థానం గురించి ప్రకటించినందుకు ఇప్పుడు విమర్శకు లోనయ్యానని చెప్పి పరిసయ్యులను తన వైపు త్రిప్పుకున్నాడు. ఆ మాటతో పరిసయ్యులకు, సద్దుకయ్యులకు మధ్య కలహం పుట్టింది. సద్దుకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూత, ఆత్మ లేవని చెబుతారు. కానీ పరిసయ్యులు రెండూ ఉన్నాయని చెబుతారు. ఇక అక్కడ జరిగిన విషయాలను, పరిణామాలను ఈనాటి పాఠంలో మనము తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టండని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించ కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టన ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తావా అని అడిగారు. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని రాయబడి ఉన్నది అన్నాడు. వారిలో ఒక భాగము సద్దూకయ్యులు, మరి ఒక భాగము పరిసయ్యులు అయి ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతివాడను, మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుత్థానమును గూర్చి నేను విమర్శించబడుతున్నాను అని సభలో బిగ్గరగా చెప్పాడు. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకు, సద్దూకయ్యులకు కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములైంది. సద్దూకయ్యులు పునరుత్థానము లేదని, దేవదూతయైనా ఆత్మయైనా లేదని చెబుతారు గాని పరిసయ్యులు రెండూ కలవు అని ఒప్పుకుంటారు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టింది. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుష్యుని యందు ఏ దోషమూ మాకు కనపడలేదు, ఒక ఆత్మయైనా దేవదూత అయినా అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చు అని చెబుతూ తగవులాడారు. కలహము ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చావో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నది అని చెప్పాడు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనము అని ఒట్టు పెట్టుకున్నారు. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల వద్దకు, పెద్దల వద్దకు వచ్చి, మేము పౌలును చంపే వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి
అతన్ని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోయేటట్లు అతన్ని మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు దగ్గరకు రాకమునిపే మేమతన్ని చంపడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పారు. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాడు. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకణ్ణి తన వద్దకు పిలిచి, ఈ చిన్నవాణ్ణి సహస్రాధిపతి వద్దకు తోడుకొని పొండి, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకోవాలని ఉన్నాడు అన్నాడు. శతాధిపతి సహస్రాధిపతి వద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనాలని ఉన్న ఈ పడుచువాణ్ణి నీ వద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగాడని చెప్పాడు. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నది ఏమిటి అని ఒంటరిగా అడిగాడు. అందుకతడు, నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారించబోయేటట్లు అతన్ని రేపు మహాసభ వద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకొనడానికి యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతించవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుష్యులు అతని కోసమై పొంచి ఉన్నారు. వారు అతన్ని చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ వద్ద మాట తీసుకోవాలని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారు అని చెప్పాడు. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపావని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాడిని పంపివేశాడు. తరువాత అతడు శతాధిపతులలో 2 తన వద్దకు పిలిచి, కైసరయ్యకు వెళ్ళటానికి 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్సు వద్దకు భద్రముగా తీసుకొని పోవడానికి గుర్రాలను సిద్ధపరచండని చెప్పాడు. ఈ ప్రకారముగా ఒక పత్రిక రాశాడు. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సుకు క్లౌదియ లూసియా వందనాలు. యూదులు ఈ మనుష్యుణ్ణి పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించాను. వారు అతని మీద మోపిన నేరమేదో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను. వారు తమ ధర్మశాస్త్రవాదాలను గూర్చి అతని మీద నేరం మోపారే కాని మరణానికైనా బంధకాలకైనా తగిన నేరము అతని యందు ఏదీ కనపరచలేదు. అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని నీ వద్దకు పంపించాను. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పాలని ఉన్న సంగతి నీ ఎదట చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొని పోయారు. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చారు. వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టారు. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడు అని అడిగి అతడు కిలికియ వాడని తెలుసుకొని, నీ మీద నేరము మోపేవారు కూడా వచ్చినప్పుడు నీ సంగతిని పూర్ణముగా విచారిస్తాను అని చెప్పి హేరోదు అధికార మందిరములో అతన్ని కావలియందు ఉంచాలని ఆజ్ఞాపించాడు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు సన్హెద్రిను సభ ఎదుట నిలిచి మాట్లాడుతున్నాడు. యూదులు పౌలును చంపాలని కుట్ర పన్నుతున్నారు. అతన్ని బంధించి కైసరయ్యకు తీసుకువెళ్లారు. చెరసాలలో పౌలు 2 సంవత్సరాలు గడిపాడు. ఆ తరువాత పౌలు రోముకే పంపబడ్డాడు. చక్రవర్తి ఎదట నిలిచి సాక్ష్యమిచ్చాడు. పౌలు దేవుని చిత్తపరిధిలోనే ఉన్నాడు. ఆయన యేసు ఖైదీ. అడుగడుగునా దేవుని నడుపుదల అనుభూతి ఆయనకుంది. అలాగే మనందరికీ, మనలో ప్రతి ఒక్కరికి దేవుని నడుపుదల కావాలి. దేవుని హస్తం మనల్ని పట్టుకొని నడిపించాలి. పౌలు గ్రీకు భాష చక్కగా మాట్లాడగలడు. అతడు రోమా సామ్రాజ్యంలో పౌరసత్వము గలవాడు. అతడు విద్యాధికుడు. అందరితో కలిసిమెలిసి ఉండగల స్నేహశీలి,
న్యాయశాస్త్రము ధర్మశాస్త్రము బాగా ఎరిగిన మాజీ పరిసయ్యుడు. ఇప్పుడు సన్హెద్రిను సభ ఎదుట నిలిచి ఉన్నాడు. పౌలు మొదట అన్న మాటకు ప్రధాన యాజకునికి కోపం వచ్చింది. పౌలు ఏమన్నాడు? సహోదరులారా, నేను మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదట నడుచుకునేవాణ్ణి. ముందు అతని నోటి మీద కొట్టండి అన్నాడు ప్రధాన యాజకుడైన అననీయ. సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొడతాడు అన్నాడు పౌలు. తిరిగి పౌలు తానన్న మాటను సరిదిద్దుకున్నాడు. నీ ప్రజల అధికారిని నిందించవద్దని లేఖనములో రాసి ఉంది కదా అన్నాడు. అవును, ప్రధాన యాజకుడై ఉండి అతడు చాలా దురుసుగా మోటుగా ప్రవర్తించాడు. పౌలును మాట్లాడనీయటం లేదు. యేసును సన్హెద్రిను సభ చట్టవిరుద్ధంగా శిక్షించింది. అపొస్తలులను కూడా అలాగే అన్యాయపు తీర్పునకు గురి చేశారు. అన్యాయస్థుడైన న్యాయ నిర్ణేతల చేతిలో ఉన్నాడు. న్యాయం దురన్యాయానికి గురి అవుతుంది. ఇది నాటి నుండి నేటి వరకు అక్షర సత్యం. సమస్య అంతా మానవుని హృదయంలో ఉంది. పౌలు సాత్వికుడు, కాని అన్యాయం రెచ్చిపోతూ ఉంటే నోరు మూసుకొని ఉండడం సాత్వికం కాదు. సున్నం కొట్టిన గోడ, నీ తీర్పు దేవుని తీర్పునకు లోనగునుగాక అన్నాడు. అయితే ప్రధాన యాజకుని పదవిని గౌరవించాడు. ప్రధాన యాజకుడని నేను గుర్తించలేదు అన్నాడు. పౌలుకు దృష్టి బలహీనత ఉన్నమాట కూడా నిజమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు.
కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి కలుగదు. రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో పౌలే అన్నాడు, ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించండి. ఎవని ఎడల భయముండాలో వాని ఎడల భయము, ఎవని ఎడల సన్మానముండాలో వాని ఎడల సన్మానము కలిగి ఉండండి. అందరికీ వారి వారి రుణములను తీర్చండి. పౌలు ఈ మాటలు రాసినప్పుడు నీరో రోమా చక్రవర్తి. నీరో ఉన్మాది. పౌలు తండ్రి ఒక పరిసయ్యుడు, అతడు స్థితిమంతుడు, ఆస్తిపరుడు. పౌలు బిగ్గరగా కేకవేసి చెప్పాడు, సహోదరులారా, నా తండ్రి పరిసయ్యుడు, నేను పరిసయ్యుణ్ణి. మృతుల పునరుత్థానమున్నదని నేను నమ్ముతాను, అందుకే నాకు ఈ తీర్పు. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు, పరిసయ్యులు నమ్ముతారు. సన్హెద్రిను సభలో వారు వీరు ఉన్నారు. ఇదంతా ఈ ఇరు వర్గాల మధ్య సిద్ధాంత పోరాటం కిందికి మారింది. వారిలో వారికే జగడం పడింది. పరిసయ్యుల గుంపుకు చెందినవారు పౌలును సమర్థించారు. ఆయనలో ఏ దోషము లేదు, ఈయనలో నుండి దేవుని ఆత్మ మాట్లాడే స్వరమో లేక దేవదూత స్వరమో, ఈయన నిర్దోషి అని వారు వాదానికి దిగారు. పౌలు పరిసయ్యుడని వారికి తెలిసింది. ఆయన మీద వారికి అభిమానం పుట్టుకొచ్చింది. సహస్రాధిపతికి భయం వేసింది. వీరు పరస్పర కలహంలో పౌలును రెండుగా నడిమికి చీల్చేటట్లున్నారు అనుకున్నాడు. సహస్రాధిపతి అతన్ని వారి మధ్య నుండి కోటలోనికి రప్పించాడు. అతడు పౌలు ప్రాణాలను కాపాడాడు. ప్రభువు పౌలుకు దర్శనమిచ్చాడు. పౌలు, ధైర్యంగా ఉండు, యెరూషలేములోలాగే నీవు రోములో కూడా నాకు సాక్షివై నిలవాల్సి ఉంది అన్నాడు. దేవుని చిత్త ప్రకారమే పౌలుకు ఇదంతా జరిగింది. దేవుడే పౌలును రోముకు వెళ్ళనిస్తున్నాడు. ఈ అనుభవాలలో దేవుడు పౌలునెంతో ప్రోత్సహించాడు. శ్రోతలు, ఇప్పుడు పౌలును చంపడానికి యూదులు శపథం చేస్తున్నారు. వారంతా కట్టుకట్టారు. ఈ కుట్రదారులు 40 మంది ఉన్నారు. పౌలు సన్హెద్రిను సభ వద్దకు తేబడుతూ ఉండగా మధ్యలోనే పౌలును హతమార్చాలని వారి పన్నాగం. అయితే పౌలు మేనల్లుడు ఈ కుట్ర సమాచారం రహస్యంగా పౌలుకు చేరవేశాడు. పౌలు ఈ వార్త నెమ్మదిగా సహస్రాధిపతికి పంపించాడు. రోమా పౌరుడుగా న్యాయసమ్మతంగా పౌలు తన హక్కును వాడుకున్నాడు. పౌలు సహోదరి ఒక ఆమె ఉంది. ఆమె కొడుకే పౌలుకు ఎంతో సాయపడ్డాడు. ఇదంతా దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తంలో, సంకల్పంలో భాగమే అని మనం గుర్తించాలి. పౌలు తన హక్కులను సద్వినియోగం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఉదాసీనంగా ఏమైతే అది అవుతుంది అని ఉండిపోవడం సాత్వికము కాదు, భక్తి కాదు. దేవునికి సమర్పించుకోవాలి. అదే సమయంలో దేవుడు మనకిచ్చిన వనరులను ఉపయోగించుకోవాలి. పౌలు యొక్క భక్తి విశ్వాసాలు ఉత్తమ స్థాయికి చెందినవి. పౌలు దేవుని చిత్తానికి పూర్తిగా అంకితమైపోయిన వ్యక్తి. చిట్ట చివరికి గ్రహిస్తాము, దేవుని చిత్తము నెరవేర్పులో ఈ చిన్న చిన్న సంఘటనలన్నీ భాగాలే. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు పౌలును కైసరయ్యకు పంపుతున్నారు.
2 శతాధిపతులను పౌలుకు తోడు ఇచ్చి మరీ పంపుతున్నారు. 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులు, 200 మంది ఈటెల వారు వెంటరాగా పౌలు బయలుదేరాడు. రాత్రి 9 గంటల వేళ పౌలును ఫేలిక్సు వద్దకు పంపుతున్నారు. అధికారి ఫేలిక్సుకు ఒక లేఖ రాసి పంపుతున్నాడు. ఈ మనిషిని ప్రాణాపాయం నుండి అతి కష్టం మీద కాపాడాను. అతని నేరమేదో నాకు అర్థం కావటం లేదు. ఇతడు రోమా పౌరుడు. ఇతని నేరం మరణశిక్షకు తగింది కాదు. ఇది వారి ధర్మశాస్త్రానికి, మత విశ్వాసానికి సంబంధించిన వ్యాజ్యం. ఇతన్ని హత్య చేయాలని ఒక కుట్ర జరుగుతోంది. అందుకే వాదిని ప్రతివాదిని నీ వద్దకే పంపుతున్నాను. సరే, సైనికులు రాత్రివేళ పౌలును అంతిపత్రికి తీసుకుపోయారు. కైసరయ్యలో గవర్నరు ఎదుట వాదిని ప్రతివాదులను హాజరుపరిచారు. గవర్నరు ఉత్తరమంతా చదివి అడిగాడు, ఈ ముద్దాయి ఏ దేశపువాడు? అతడు కిలికియవాడు అని తెలుసుకున్నాడు. ప్రతివాదులందరూ రావాలి, అప్పుడు నీ సంగతి పూర్తి విచారణకు వస్తుంది. అంతవరకు నీవు హెరోదు అధికార మందిరంలో కావలిలో ఉండాలి అని పౌలును ఆదేశించాడు. రోమా ప్రభుత్వ కేంద్రం, అధికార మందిరం యెరూషలేములో కాదు, కైసరయ్యలో ఉంది. అక్కడే గవర్నరు నివసించే రాజభవనం ఉంది. మహాహెరోదు తన హయాములో నిర్మించిన రాజసౌధమది. యెరూషలేము నుండి కైసరయ్యకు 100 కిలోమీటర్ల దూరం ఉంది. కైసరయ్య నుండి అంతిపత్రికి 40 కిలోమీటర్ల దూరం. ఆ ప్రాంతంలో అన్యులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఫేలిక్సు అక్కడ గవర్నరుగా పదవి నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లు సమరయ్యలో పనిచేశాడు. ఆ తరువాత యూదయ్యలో ఉద్యోగం చేశాడు. ఇంకా 2 సంవత్సరాలే అతడు ఆ పదవిలో ఉంటాడు. ఈ ఫెలిక్సు మొదట ఒక బానిస. పల్లాస్ అనేవాడు ఇతని సోదరుడు. అతడు నీరో చక్రవర్తికి సన్నిహితుడు. పల్లాస్ సిఫార్సు చేయగా అతడు బానిస స్థితి నుండి స్వతంత్రుడయ్యాడు. ఆ తరువాత గవర్నర్ అయ్యాడు. రోమా రాష్ట్రంలో ఒక బానిస గవర్నరు కావడం ఇదే మొదటిసారి. అతడు బయటికి రాజఠీవి ప్రదర్శించాడు గాని అతనిది బానిస మనస్తత్వం. 3 రాకుమార్తెలను ఒకరి వెంట ఒకరిని పెండ్లాడాడు. మొదటి భార్య పేరేమిటో తెలియదు. రెండో భార్య యాంటోనీ క్లియోపాత్రాలకు మనమరాలు. 3వ భార్య పేరు ద్రుసిల్లా. మొదటి హెరోదు అగ్రిప్పకు ద్రుసిల్లా కూతురు. ఫెలిక్సు క్రూరుడైన నియంత. తనను నమ్మిన వారిని నట్టేట ముంచే స్వభావమితనిది. ఇలాంటి గవర్నరు ఎదట పౌలు ఒక ముద్దాయిగా నిలవబడి ఉన్నాడు. అది కైసరయ్య మహానగరం. ప్రియ శ్రోతలు వింటున్నారా? గమనించారా? ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో పౌలును దేవుడు ప్రోత్సాహపరిచాడు. ప్రాణాపాయంలో దేవుడు పౌలును కాపాడిన విధానం మనకెంతో ఆశ్చర్యం గొలుపుతుంది. పౌలును చంపడానికి గెరిల్లా మూకలు చుట్టుముట్టాయి. చివరికి పౌలు మేనల్లుణ్ణి దేవుడు వాడుకున్నాడు. ఈ పరిస్థితులన్నిటిలో పౌలు ఎంతో స్థితప్రజ్ఞుడు. యెరూషలేములో, రోములో కూడా పౌలు యేసుకు నమ్మకమైన సాక్షిగా నిలువబడ్డాడు. తన స్వంత ప్రజలైన యూదులే తనను హత్య చెయ్యాలని చూచారు. గాని అన్యుడైన ఒక సహస్రాధిపతి పౌలును కాపాడాడు. ఇదెంత విడ్డూరమో చూడండి. యూదులు పౌలును హత్య చేస్తే అది యెహోవా దేవునికి ప్రీతికరమనుకున్నారు. 40 మంది పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టమని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటకొస్తే ఈ పౌలు కూడా మునుపు క్రైస్తవులను ఇలా హింసించినవాడే. పౌలు ముద్దాయి, అయినా అతడు రోమా పౌరుడు. అది అతనికి గొప్ప కాపుదలగా ఉపకరించింది. దేవుడు తన సేవకునికిచ్చిన అభయ వాగ్దానం నెరవేరక తప్పదు. రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట సాక్షిగా నీవు నిలుస్తావు అని ప్రభువు స్వయంగా చెప్పాడు. సోదరీ సోదరులారా, పౌలు మనలాంటి స్వభావము గల మనుష్యుడే. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. అయితే ఒక ప్రశ్న, పౌలు నమ్మిన యేసును నీవు నమ్మావా?
ఆయన నీ రక్షకుడా? ప్రభువా? నీ తీర్మానమేమిటి? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ప్రధాన యాజకుడైన అననీయాను ఉద్దేశించి ఏమని సంబోధించాడు? అపోస్తలుడైన పౌలు ప్రధాన యాజకుడైన అననీయాను ఉద్దేశించి ఏమని సంబోధించాడు? 1. సున్నము కొట్టిన సమాధి. 2. సున్నము కొట్టిన గోడ. 3. సున్నము కొట్టిన తొట్టి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలోని విశేషాలను తెలుసుకున్నాం. పౌలు సన్హెద్రిని సభ ఎదుట నిలిచి ప్రధాన యాజకుడైన అననీయతో వ్యవహరించిన విధానాన్ని గ్రహించాం. పౌలు తాను మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నానని చెప్పాడు. పౌలు దేవుని చిత్త పరిధిలోనే ఉన్నాడు. అడుగడుగున దేవుని నడుపుదల అనుభూతి ఆయనకుంది. అలాగే మనందరికీ, మనలో ప్రతి ఒక్కరికి దేవుని నడుపుదల కావాలి. దేవుని హస్తం మనలను పట్టుకొని నడిపించాలి. ప్రభువు పౌలుకు దర్శనమిచ్చి, పౌలా, ధైర్యంగా ఉండు, యెరూషలేములో లాగే నీవు రోములో కూడా నాకు సాక్షివై ఉండాలి అని చెప్పాడు. ఈ అనుభవాలలో దేవుడు పౌలును ఎంతో ప్రోత్సహించాడు. పౌలు తనకున్న హక్కులను సద్వినియోగం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఉదాసీనంగా ఏమైతే అది అవుతుందని ఉండిపోవడం సాత్వికం కాదు, భక్తి కాదు. దేవునికి సమర్పించుకోవాలి. అదే సమయంలో దేవుడు మనకిచ్చిన వనరులను వినియోగించుకోవాలి. దేవుని చిత్తము నెరవేర్పులో భాగంగా జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా భాగాలే అని గ్రహించగలం. విపత్కర పరిస్థితుల్లో పౌలును దేవుడు ఎంతగానో ప్రోత్సహించాడో, ప్రాణాపాయంలో ఉన్న అతన్ని ఎలా కాపాడాడో నిజంగా ఎంతో ఆశ్చర్యం గొలుపుతుంది. పౌలు యేసుకు నమ్మకమైన సాక్షిగా నిలవబడ్డాడు. పౌలు మనలాంటి స్వభావం గల మనిషే. అయితే దేవుడు తనకిచ్చిన అభయ వాగ్దానం నెరవేరక తప్పదు. ఇట్టి మాటలు మన ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.